డీటెయిల్స్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ వచ్చినాయి, దాన్ని బేస్ చేసి అన్ని పాస్పోర్ట్ నెంబర్ వెతికి మనం అది కూడా లుక్అవుట్ సర్కిల్లో పెడతాము. ఇంకా కొంత 500-600 ఇండియన్స్ ఉన్నారు ఆ కంపెనీలో. ఒడిశా చెందిన అతను, వాళ్ళు కేరళ వాళ్ళు, ఇతని మనకి అన్నారు ఫోన్లో ఉన్నారు, వీళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి కూడా ఎంబెసీతో చెప్పి వాళ్ళు కూడా ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. మేబీ కొంత టైం పడుతుంది, వాళ్ళది కూడా ప్రాసెస్ అయ్యి వాళ్ళు కూడా రిటర్న్ వచ్చేస్తారు. దీనిలో ఏం రికవరీ లేదు. రిజిస్టర్డ్ ఏజెంట్స్ మన దగ్గర జిల్లాలో 2 ఉన్నాయి. జస్ట్ ఒక వెమ్లవాడలో ఉంది, ఐ థింక్ ఒక సిరిసిల్లలో ఉంది, అగ్రహారంలో ఒకటి ఉంది. 2 ఉన్నాయి టోటల్. అదే 2 ఉన్నాయి అంతే. దాని తర్వాత ఏమవుతుంది అంటే సబ్ ఏజెంట్స్ వీళ్ళకి ఒక నంబర్ ఉంటుంది. ఒక సంవత్సరంలో వీళ్ళ 100 మెంబర్స్ పంపొచ్చు మాత్రం. వీళ్ళు ఏం చేస్తారు, చిన్న ఏమైనా ఏజెంట్ ఫైండ్ అవుట్ చేసి అదే లైసెన్స్ అతను ఫైండ్ అవుట్ చేసి అతని అకౌంట్లో పంపిస్తారు. అదే కూడా అలౌడ్ లేదు, అది సబ్ ఏజెంటింగ్. అది కూడా ఒక పెద్ద నేరం. సో మీకు ఎవరైనా పంపిస్తున్నారు, కొంచెం జాగ్రత్త వెళ్ళాలి, వెరిఫై చేసి వెళ్ళాలి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మనం ఎస్బీలో రండి, మనం వెరిఫై చేసి మీకు చెప్తాము కరెక్టా ఫ్రాడా, సో దట్ మీకు కూడా అది సహకారం కూడా వచ్చేస్తుంది. దట్ మీరు ఎవరితో మోసపోకండి, మీకు తెలుసుకొని 100% క్లారిటీ వచ్చిన తర్వాత వెళ్ళాలి. చాలామంది పోతారు, అక్కడ జాబ్స్ ఏమి ఉండదు, పాస్పోర్ట్స్ గుంజుకుంటారు. చాలామంది గల్ఫ్ నుండి వచ్చిన వాళ్ళు నా దగ్గర వస్తారు, సార్ అక్కడ నాకు 50,000 జాబ్ డబ్బులు అన్నారు, అక్కడ 10,000 ఇస్తున్నారు, పడుకోవడానికి ప్లేస్ లేదు, తినడానికి ఏం లేదు, చాలా హార్డ్ వర్క్ చేయించారు, బట్ ఏం డబ్బులు ఇవ్వలేదు. సో మీరు వెళ్ళిన ముందు మొత్తం అది చదవండి, ఏం అగ్రిమెంట్లో ఏముంది, ఆ కరెక్ట్ ఏజెంటా లేదా. డౌట్స్ ఉంటే మన ఎస్బీలో రండి, మనం వెరిఫై చేస్తామండి. పోలీసింగ్ బ్యాచ్ ఉంది అవగాహన అందిస్తుంది. సో దీని పట్ల పూర్తి అవగాహన ప్రజలు లేదు. సో కనుక మీరు